ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రావణ చరిత్ర హరికథా గానం వింటారు. కథకురాలు శ్రీమతి కాళ్ల నిర్మలా భాగవతారిణి. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మాస్కం గజానన మహర్నిశం అలేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఏకదం తముపాస్మహే. శ్రీనగజాతనయం సహృదయం శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం శ్రీజగన్మహోదయం. శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం శ్రీజగన్మహోదయం. శ్రీనగజాతనయం శ్రోతలకు నమస్కారం అందారాలు. రావణ విజయ కథా విధానంబు రమ్యముగా వినుడు సభాసదులార. రావణ విజయ కథా విధానంబు రమ్యముగా వినుడు సభాసదులార. రావణ విజయ కథా
విశ్రవసుడు. ఆ విశ్రవసుడు యొక్క భార్య అయినటువంటి దేవవర్ణితో గృహస్థాశ్రమ ధర్మాలు నెరవేరుస్తూ హాయిగా సుఖంగా ఉన్నాడు ఆ విశ్రవసుడు. ఇలా కొన్ని నాళ్లు గడిచిన తరువాత ఆ పుణ్య దంపతులకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. అతనికి కుబేరుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆ కుబేరుడు పెరిగి పెద్దవాడి తండ్రి ఆజ్ఞ ప్రకారంగా పరమేశ్వరుని గూర్చి ఘోరమైనటువంటి తపస్సు ఆచరించాడు. ఆ తపస్సునకు సంతసించిన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై సృష్టికంతయు భాగ్యవంతునిగా నవనిధులు ఇచ్చి ఉత్తర దిక్కునకు అధికారిగా నొనర్చి పుష్పక విమానాన్ని కూడా ఇచ్చాడు. అటుల శివుని యొక్క వరములను పొందిన ఆ కుబేరుడు ఆనందంతో ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం గావించి, తండ్రి, నేను నివసించడానికి త్రిలోకములలో అందమైన భోగభాగ్య సంపన్నత కలిగిన చక్కని పట్టణాన్ని చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ విశ్రవసుడు, నాయనా కుబేరా, ఒకప్పుడు ఆదిశేషునకు వాయుదేవునకు ఒకరు కంటే ఒకరు బలం కలవారమని పంతం కలిగిందయ్యా. వారిరువురు కూడా తమ యొక్క బలబలాలు తేల్చుకోవాలని బంగారు మయమై శతయోజన విస్తీర్ణమైన మేరు పర్వతాన్ని ఆదిశేషుడు చుట్టుకుని, ఓయి వాయుదేవా, ఇప్పుడు నన్ను కదిలించు చూద్దామన్నాడు. ఆ వాయుదేవుడు తన ప్రతాపమంతా వినియోగించి ప్రళయంగా వీస్తున్నాడు. కాని ఆదిశేషుడు కదులలేదు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకనాడు ఆదిశేషుడు పరాకుగానున్న పరిస్థితిని కనిపెట్టి ఆ సమయంలో బ్రహ్మాండంగా గాలి వీచాడు పవనుడు. ఆ వాయు ప్రతాపానికి మేరు పర్వతం ముక్కలైపోయింది. అందులో ఒక ముక్క గాలికి రివ్వున ఎగిరి దక్షిణ సముద్రంలో పడింది. ఆ విధంగా పడిన చోటు 20 యోజనముల మేర స్థలమైపోయింది. ఆ స్థలములో, ఆ రత్నమయమైనటువంటి స్థలములో విశ్వకర్మ ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం పేరే లంక. ఆ లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు నివసించేవారయ్యా. వారు విష్ణుమూర్తి భయానికి పారిపోయి పాతాళలోకం చేరుకున్నారు. అందుచేత ఆ లంకా పట్టణం ఇప్పుడు ఎవ్వరి ఆధీనంలో లేదు. కనుక నీవు ఆ లంకా పట్టణంలో తప్పకుండా నివసించు అని కుబేరునికి తెలియజేశాడు. తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి కుబేరుడు పుష్పక విమానాన్ని ఎక్కి లంకా పట్టణానికి వెళ్లి అక్కడ హాయిగా నివసిస్తున్నాడు. ఇలా ఉండగా పాతాళలోకంలో నివసిస్తూ ఉన్న సుమాలి అనే రాక్షసుడు యుక్త వయస్సు కలిగిన కైకసి, పుష్పమాలి అనే తన ఇరువురు కుమార్తెలను వెంటబెట్టుకొని భూలోకానికి విహారానికి వచ్చాడు. ఆ సమయానికే కుబేరుడు కూడా లంకా పట్టణం నుండి విమానారూఢుడై తల్లిదండ్రులను దర్శించడానికి వస్తున్నాడు. సుమాలి ఆ విమానంపై వస్తున్న కుబేరుని తన కుమార్తె అయిన ఆ కైకసికి చూపి, అమ్మా, నాని మణిమయ విమానముపై జనవాడు విశ్రమో మౌని కుమారుడు, ఈశ్వర సమానుడు, దద్దితనేలు నెప్పుడు వీని జయసు పాటి రణవీరులు నీకు జనితురా, ననీసానుని భార్యలై అతని సాధుమత భజియతిరేనియో.
నీవు చెల్లెలను వెంటబెట్టుకొని విశ్రవసుని యొక్క ఆశ్రమానికి వెళ్ళి మీరిరువురు కూడా ఆ కుబేరుని వంటి బిడ్డలను గని జీవితాన్ని హాయిగా గడపండి అని వారిరువురికి ఆజ్ఞ చేశాడు. వెంటనే తండ్రి యొక్క ఆజ్ఞను శిరస వహించి ఆశ్రమం చేరుకున్నారు ఆ కైకసి పుష్పమాలిని. నవయవ్వన భాగ్య విలాసిని, శృంగార లావణ్య వికాసిత అయిన ఆ కైకసిని విశ్రవసో బ్రహ్మ చూశాడు. కాంత, ఎవరవు? నీ తల్లిదండ్రులెవరు? నీ రాకకు కారణమేమి అని ప్రశ్నించాడు. అంతా కైకసి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది. స్వామి, కరుణాసాగర నిపుణాలయను ఘనదానవ వీరాగ్రణి కోతుర కరుణాసాగర నిపుణాలయను ఘనదానవ వీరాగ్రణి కోతుర కరుణాసాగర పరిణయము కాని కన్యకామణిని పరిణయము కాని కన్యకామణిని పరమోని కైకసి అందురునను పరమోని కైకసి అందురునను కరుణాసాగర నిపుణాలయను ఘనదానవ వీరాగ్రణి కోతుర కరుణాసాగర గురు నిర్దేశము నుండి పదముల గొడవగానే గుడించిన దానని గురు నిర్దేశము నుండి పదముల గొడవగానే గుడించిన దాన కరిగోపదగు నామలోరము వన్యమహిమా ప్రభావ దృష్టితే కరుణాసాగర నిపుణాలయను ఘనదానవ వీరాగ్రణి కోతుర కరుణాసాగర స్వామి, నా తండ్రి ఆజ్ఞ చేత మీ సన్నిధానానికి వచ్చాను. నా కోరికను మీరే గ్రహించి నన్ను కృతార్థురాన్ని చేయండి స్వామి అని ఆ కైకసి విశ్రవసో బ్రహ్మను ప్రార్థించింది. అంతా విశ్రవసుడు యోగ దృష్టి వలన ఆ కైకసి యొక్క కోరికను గ్రహించి, కైకసి, నీ కోరిక నేను గ్రహించాను. నన్ను భర్తగా కొని సంతానాపేక్షతో ఇంత దూరం వచ్చావు. తప్పక స్వీకరిస్తాను అని విశ్రవసుడు కైకసిని, పుష్పమాలిని ఇరువురిని కూడా స్వీకరించాడు. ఇలా ఉండగా ఒకనాడు సంధ్యా సమయంలో కైకసి విశ్రవసుని కేలే విలాసం కోరింది. ఆ కోరికను విన్న విశ్రవసో బ్రహ్మ, కైకసి, ఇప్పుడు మన కూటమి వలన నీ గర్భవాసమందు రాక్షసులు జన్మిస్తారు. అందుచేత ఇప్పుడు మన కూటమి మంచిది కాదు అని అనగా, ఆ మాటలకు కైకసి, స్వామి, మీరు బ్రహ్మతో సమానమైన వారు, మహాతపస్శాలి. అటువంటి మీకు కలిగిన పుత్రులు దుర్మార్గులైనచో భావ్యమా స్వామి? సద్గుణములందు మీతో సమానుడైన కుమారుని ఒక్కడినైనా ప్రసాదించండి స్వామి అని ప్రార్థన చేసింది ఆ కైకసి. అంత విశ్రవసో బ్రహ్మ అలపౌలస్యుడు కమ్మరం బలికి అతివాపించిన
కల్పిత భక్తుడు బాల. బాల, విచారింపవలదు. నీకు కలుగు కుమారులందరిలో ఆఖరివాడు పరమభక్తుడై కీర్తివంతుడవుతాడు అని ఆమెను సమాధానపరిచాడు. ఇలా కొన్ని నాళ్లు గడిచిన తరువాత ఆ కైకసి గర్భాన్ని ధరించి ఒక కుమారుని గన్నది. ఆ బాలుడు ఎలా ఉన్నాడు? రక్తవర్ణము, నిడుద కోరలు, అగ్ని వంటి కన్నులు, 10 తలలు, 20 బాహువులు కలిగి భయభీభత్సమైన ముఖముతో జన్మించాడు ఆ రాక్షస బాలుడు. ఆ రాక్షస బాలుడు జన్మించిన వేళా విశేషమేమో. ఆ రక్షావరుడు భవించనడా వృద్ధారామముల్మించే మేఘో రక్తములు మేఘములు గురిసే ఆందోళించే భూతావళు ధీరుత్వం వెనక సురవుకములు కంపించన్ మృగాలక్షటల్ భూరిజ్వాలలు వాంతి చేసే ప్రదీప్తులు మాసే రోషందిశ బాలుడు జన్మించిన వేళా విశేషమేమో. గుడ్ల గోపలా అరిచాయి, మేఘములా రక్తమాంసములు వర్షించాయి, భూత గణములు భయముందాయి, దేవసంఘంబులు కంపించాయి, నక్కలా వాపోయాయి, సూర్యమండల కాంతి తగ్గిపోయింది, దిక్కులా పిక్కటిల్లినది. ఇలాంటి అపశకునాలు ఎన్నో కలిగాయి ఆ బాలుడు జన్మించగాని. ఆ విశ్రవసు బ్రహ్మ కుమారుని చూచాడు. 10 ముఖములతో జన్మించాడు కాబట్టి ఆ బాలునకు దశకంఠుడు అని పేరు పెట్టాడు. అతనికి రావణాసురుడని కూడా పేరు. ఈ 10 తలలు 20 చేతులు ఆ రావణునకు ఎందుకు కలిగాయంటే, పూర్వం హిరణ్యకశిపుని నారసింహస్వామి తన 20 గోళ్లతో చీల్చి చంపుతున్నాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు కోపంతో, ఓయి నారసింహ, నీకు 20 గోళ్లు ఉన్నందున నన్ను చీల్చి చంపగలుగుతున్నావు. నాకే 20 చేతులు ఉంటే నిన్ను యుద్ధంలో పిండి చేసేవాణ్ణి అని ఆగ్రహంతో అన్నాడు. ఆ మాటలకు నారసింహస్వామి చిరునవ్వు నవ్వి, ఓరి హిరణ్యకశిప, నీవు కోరినట్లుగానే 20 చేతులు 10 తలలు వచ్చే జన్మలో నీకిస్తాను. అప్పుడు నన్ను జయించు, చూద్దాం అన్నాడు. ఆ కారణం వల్లనే రావణాసురుడు 10 తలలు 20 చేతులతో జన్మించాడు. ఆ విధంగా జన్మించిన ఆ దశకంఠునకు తండ్రి పేరు పెట్టాడు. ఇక 2వ సంతానంగా ఘోరాకారుడైన కుంభకర్ణుడు జన్మించాడు. అటు తరువాత శూర్పణఖ అనే కుమార్తె కూడా కలిగింది. అనంతరము 4వ సంతతిగా సకల సద్గుణ సంపన్నుడైన పితృవరప్రసాది అయిన విభీషణుడు అనే కుమారుడు జన్మించాడు ఆ కైకసికి. ఆ పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నారు. దశకంఠుడు బాల్యమునందే చిన్న చిన్న కొండలను బంతులుగా ఎగరవేస్తూ, ఆకాశమున పోవు విమానములను నేల కొట్టుచూ, మహావృక్షములను పెరిగివేస్తూ, మునీశ్వరుల ఆశ్రమాలను ధ్వంసం చేస్తూ ఇలాంటి ఘోర కృత్యాలు ఎన్నో చేస్తున్నాడు. ఇక 2వ వాడైన కుంభకర్ణుడు తన పదఘట్టనచే భూదేవిని అణగద్రొక్కేస్తున్నాడు. సూర్యబింబాన్ని కదిలించుచున్నాడు. మునీశ్వరులను నమిలి మృంగిస్తున్నాడు. వారి యజ్ఞగుండాలన్నీ కూడా ధ్వంసం చేస్తూ అతి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఆ కుంభకర్ణుడు. ఇక 3వ వాడైన ఆ విభీషణుడు శాంతమూర్తి అయి తండ్రి వద్దనే సకల విద్యలు నేర్చుకొనుచు, మునుల వలన సకల ధర్మములు వినుచు, ధర్మవర్తి అయి ప్రవర్తిల్లుతున్నాడు విభీషణుడు. ఇలా ఉండగా లంకా పట్టణం నుండి కుబేరుడు ఒకనాడు విమానం ఎక్కి తండ్రిని దర్శించడానికి వస్తూ ఉన్నాడు. ఆ వచ్చినటువంటి కుబేరుని చూసి కైకసి తన పెద్ద కుమారుడైన రావణాసురుని చేరబిలచి, నాయనా దశకంఠ, చూచావా
నీ అన్నయ్య అయినటువంటి ఆ కుబేరుని యొక్క వైభవాన్ని చూచావా నాయన? అటువంటి భోగాన్ని నీవు కూడా సంపాదించాలి అని కుమారునకు ప్రబోధం చేసింది. అంతా విన్నాడు. అన్నగారి యొక్క వైభోగాన్ని చూచాడు. వెంటనే రావణాసురుడు తమ్ములిని ఇరువురిని కూడా వెంటబెట్టుకొని తపస్సునకు గోకర్ణ క్షేత్రం చేరి బ్రహ్మను గూర్చి ముగ్గురు కూడా ఘోరమైన తపస్సును ప్రారంభం చేశారు. కొన్ని నాళ్లు కందమూలములు భుజించారు. అనంతరము వాయుభక్షణ చేస్తూ ఎండకు వానకు చలికి జంకులేక నిశ్చల భక్తితో 10,000 సంవత్సరములు తపస్సు చేశారు. ఆ తపోవేడిమికి లోకాలు మంటలెత్తాయి. దేవతలు భీతి పొందారు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం ప్రత్యక్షం కాలేదు. రావణునకు పట్టుదల ఎక్కువైంది. వికటాచారుడతండు నిశ్చలమతి వేయేండ్లకొక్కొక్క మస్తకమం ఛేదమనర్చి బ్రేషుదమన సంభాషితాత్య తదీయ కరోటి ప్రతుత ఘటిల్లమని బ్రయ్యల్ పుట్టు ఘోషంగా అజాండ కథాహస్ఫుటనా ప్రచండతరమై నానాదిశల్ నిండగా ఆ రావణాసురునకు పట్టుదల కలిగి తపస్సమాధి నుండి అగ్నిగుండాన్ని ప్రజ్వలింపజేసి తన 10 తలలలో ఒక్కొక్క దాన్ని ఖండించి అగ్నిహోత్రునకు స్వాహ చేస్తూ ఉంటే ఆ తలలు కాలి పగిలి ఫట్ అనే మ్రోతకు బ్రహ్మాండమంతా బ్రద్దలైనట్లుండి ప్రతి వారి చెవులలో పిడుగు మ్రోతలు కలిగి భయంకరమైనాయి. ఈ విధంగా 9 తలలు హోమం చేసేశాడు. ఇక 10వ తల కూడా తెగవ్రేయ సంకల్పించేసరికి ఆ సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు సింహాసనంతో సహా తలక్రిందులైపోయాడు. వెంటనే పరుగు పరుగున వచ్చి ఆ రావణాసురుని ముందు ప్రత్యక్షమయ్యాడు. భక్త రావణ, ఏం వరం కావాలయ్యా అని అడుగగా రావణాసురుడు కన్నులు తెరచి బ్రహ్మదేవుని దర్శనాన్ని పొంది సంతోషించి ప్రణతులర్పించి ప్రార్థించాడు. నౌమితే నౌమితే చరణ సరసి జయుగళే తామరసోత్తమ పాదకయుగళే నౌమితే చరణ సరసి జయుగళే తామరసోత్తమ పాదకనిగళే నౌమితే దేవనరాసుర ముఖ్యులాదగా నీవేయనత్వాజ్యుడవు నీకొక విన్నపమాచరించెదన్ దేవులు మృత్యువటన్న విరచిందుదురు ఉగ్ర విరోధి మృత్యులే కా
సుఖానిగా బ్రతుక వరమీయవే ప్రభు. తాత, సమస్త లోకవాసులు శుభాశుభములు పొందుటకు నీవే కదా కర్తవు. నీ ఆజ్ఞ లేనిదే సృష్టియే లేదు. జీవులకు అన్నిటికంటే అతి భయమైనది మరణం కదా. అందుచేత నాకు చావులేని వరాన్ని ప్రసాదించు. ఈ 14 లోకములలో ఏ దేవజాతి అయినా యుద్ధంలో నన్ను సంహరింపకుండా ఉండేటట్లు వరం దయచేయి తాత. అంతేకాదు, నరవానరుల సంగతి నాకు లెక్కలేదు కనుక వారి సంగతి నాకు అనవసరం అని వరం కోరుకున్నాడు. బ్రహ్మ అట్లే అని వరాన్ని ఇచ్చి తెగిన అతని యొక్క తలలు మరలా జీవించినట్లుగా వాని నాధిష్టానమందు అమృత కలశం ఉంచాడు. అందుచేతనే వాని తలలు మరలా జీవించాయి. బ్రహ్మదేవుడు చిన్నగా విభీషణుని వద్దకు చేరి అతని వద్ద నిలువబడి, వత్స, నీకేం వరం కావాలయ్యా అని అడిగాడు. అంత విభీషణుడు ఆనందంతో పొంగిపోతూ, స్వామి, మీ దర్శన భాగ్యం లభించింది, ఇక నాకేమి కావలను? అమోఘ దర్శనడవైన జగన్పతి వేవు మెచ్చిగింపైన వరము వేడమని ఆలపినీయగా ఊరకుండరాలు ఏ నుతి చేసి వేడద సహింపగూడని ఎట్టి ఆపద మానిత ధర్మ మార్గమున మామక చిత్తము నిజనీయవే. స్వామి బ్రహ్మదేవ, నీవు వరమిచ్చునని ప్రేమతో దయచూపినప్పుడు కాదనుట భావ్యము కాదు కదా. అందుచేత నాకు ఇతర వరములేమీ వద్దు. ఎంత ప్రమాదమైన ఆపద కలిగినా నా మనస్సు ధర్మం తప్పకుండా నడిచేటట్టు వరం దయచేయం స్వామి అని వరం కోరుకున్నాడు విభీషణుడు. బ్రహ్మ సంతోషించి అటులనే అని వరము ఇచ్చి కుంభకర్ణుని యొక్క సమీపానికి చేరాడు. దేవతలు భయపడ్డారు. రహస్యంగా బ్రహ్మదేవుని ప్రార్థన చేశారు. స్వామి, పాపాత్ముడైన కుంభకర్ణునకు వరమియ్యవద్దు స్వామి. ఏమనగా వాడు ఒక్కసారి పాదంతో గట్టిగా తొక్కితే భూమే కృంగిపోతుంది. స్వామి, వాడు గట్టిగా నవ్వితే నీ వంటి వారికే గుండెలు కూలిపోతాయి. ఇక మా సంగతి అడుగుట ఎందుకు? వాడు ఇంతవరకు చేసిన హింసలు ఇన్ని అన్ని అని చెప్పలేం. అలాంటి దుర్మార్గునకు ఇంకా వరములు కూడా ఇస్తే ప్రపంచ ప్రళయం తెచ్చుకున్నట్లే అని రహస్యంగా ప్రార్థన చేశారు. ప్రాణేశ్వరి, నేను కుంభకర్ణునకు వరమిచ్చినప్పుడు నీవు వాని నాల్కపై నిలచి వాని చేత వ్యర్థమైన కోరికలు కోరింపు అని ఆజ్ఞ చేశాడు. అలాగునే స్వామి అని ఆ మహాసరస్వతి కుంభకర్ణుని నాల్క యందు ప్రవేశించింది. బ్రహ్మదేవుడు కుంభకర్ణుని చూసి, నాయనా కుంభకర్ణ, నీకేం వరం కావాలయ్యా అని అడుగగా అప్పుడు ఆ కుంభకర్ణుడు వరం కోరుకుంటున్నాడు. తాత, నాకిన 6 నెలలు నిద్రానందము పొందగను. తాత, నాకిన 6 నెలలు నిద్రానందము పొందగను. ప్రీతి మీర ఒకనాడు భోజనము ప్రేమతోడ నిమ్మనెను. తాత, 6 మాసములు ఆనందముగా వడలు తెలియని నిద్రయు, ఆ 6 మాసముల భోజనం
భోజనం ఒక్కనాడు తినునట్లుగా వరం దయచేయుము తాత అని వరం కోరుకున్నాడు. అట్లే ఆయన వరం ఇచ్చి బ్రహ్మ తక్షణమే అంతర్ధానమైపోయాడు. వెంటనే సరస్వతి కుంభకర్ణుని నాల్క నుండి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సరస్వతి వెళ్ళిపోయిందో కుంభకర్ణునకు తెలివి వచ్చి తాను కోరిన తిక్కవరములకు తనలోనే విచారపడ్డాడు. అయ్యయ్యో, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఎటువంటి వరము కోరుకుంటుని? ప్రారబ్ధమునకు మించిన భాగ్యము ప్రాప్తించునే భగవానునకైనా, ప్రారబ్ధమునకు మించిన భాగ్యము ప్రాప్తించునే భగవానునకైనా, పౌరుషాద్రేకైనా పౌరుషాద్రేకైనా పనికి వచ్చునా గౌవకునైనా, ప్రారబ్ధమునకు మించిన భాగ్యము ప్రాప్తించునే భగవానునకైనా. కోరుకుమ్ము వరమంధాద పలుకధారమైన వాంఛితముల నడుగక, కోరుకుమ్ము వరమంధాద పలుకధారమైన వాంఛితముల నడుగక, ఔరాయాతటి మందబుద్ధిని అభినయించినాడను పాడు నిద్ర, ప్రారబ్ధమునకు మించిన భాగ్యము ప్రాప్తించునే భగవానునకైనా. అయ్యో, కష్టపడి తపము చేసి బ్రహ్మదేవుని దర్శనము పొంది పాడు నిద్ర కోరితినే. ఇదంతా యోచించి చూస్తే దేవతలు చేసిన మోసము వలె తోస్తోంది. ఎలాగైననేమి, నా తపమంతా దగ్ధమైపోయింది కదా అని విచారపడ్డాడు కుంభకర్ణుడు. ఇలా అన్నదమ్ములు ముగ్గురు కూడా వరములు పొంది స్వగృహం చేరుకున్నారు. రావణాసురుని యొక్క ప్రతాపము విని పాతాళ లోకంలో నివసిస్తున్న ప్రహస్తాది రాక్షస మహావీరులందరూ కూడా ఆ రావణాసురుని చుట్టూ చేరుకున్నారు. ఇక రావణాసురుడు లంకా రాజ్య సౌభాగ్య విశేషాలు సమగ్రంగా తాత అయినటువంటి సుమాలి వలన విని తన సవతి తల్లి కొడుకు కుబేరుడు లంకా పట్టణాన్ని ఏలుతున్నాడని ఈర్ష్య చేత కక్ష వహించి లంకారాజ్యము నాకిచ్చెదవా లేక యుద్ధానికి సిద్ధపడేదవా అని వార్త పంపించాడు. అంతా కుబేరుడు వరప్రభావుడైన రావణాసురునికి జంకి లంకా పట్టణాన్ని విడిచిపెట్టాడు. తండ్రి అయిన విశ్రవసునకు జరిగిన విశేషమంతా కూడా విన్నవించుకున్నాడు. విశ్రవసు బ్రహ్మ కుమారుని ఓదార్చి, నాయనా కుబేర, విచారపడకు నాయన, ఆ పరమేశ్వరుని యొక్క సన్నిధానానికి వెళ్ళి నీకు నివాసం ఏర్పాటు చేయమని వేడుకో, కరుణామయుడైన ఈశ్వరుడే నిన్ను అనుగ్రహిస్తాడు అని ఆశీర్వదించాడు తండ్రి. వెంటనే తండ్రి ఆజ్ఞను అనుసరించి కైలాసం చేరుకుని ఆ అభవుని అనేక విధాలుగా స్తుతించాడు కుబేరుడు. అంతా పరమేశ్వరుడు కుబేరుని యొక్క రాక తెలుసుకొని, కుబేరా, నీవు విచారపడకు, ఈశాన్యమందున్న అలకాపురానికి వెళ్ళి అక్కడ హాయిగా నివసించు అని ఆశీర్వదించి పంపించాడు. అంతా కుబేరుడు అలకాపురం వెళ్ళి అక్కడనే సుఖంగా నివసిస్తున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. దశకంఠుడు తల్లిని, తమ్ములను, ప్రహస్తాది మంత్రులను, రాక్షస బలాన్ని వెంటబెట్టుకుని లంకాపట్టణానికి చేరుకున్నాడు. ఒక మంచి శుభముహూర్తాన్న ఆ రావణాసురుడు లంకారాజ్యానికి పట్టాభిషిక్తుడైనాడు. ఇలా కొన్ని నాళ్లు గడిచిన తరువాత తన చెల్లెలైన శూర్పణఖకు విద్యుద్యుహుడు అనేవానికిచ్చి అతి వైభవపేతంగా వివాహం కూడా జరిపించాడు. ఖరదూషణాది సవతి తమ్ములను దండకారణ్యంలో జనస్థానం వద్ద ఉండమని పంపించాడు. ఇలా మరికొన్ని నాళ్లకు వేటాడాలనే కోర్కెతో ఆ రావణాసురుడు
మహారణ్యానికి బయలుదేరాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు రావణాసురుడు. వేటాడి కొంత తడవున కాతడు విశ్రాంతి మదిగోరి. వేటాడి కొంత తడవున కాతడు విశ్రాంతి మదిగోరి. వాటమైన ఒక పర్ణశాల దరివచ్చి దానిలో చేరి. వేటాడి వేటాడి అలసిపోయాడు. చిన్నగా విశ్రాంతికై ఒక ఆశ్రమాన్ని చూసి ఆ ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడ ఒక యోగియు, అతని ప్రక్కనే ఒక త్రిలోక సుందరియు ఉన్నారు. ఆ సుందరిని చూసి రావణాసురుడు మోహంతో తనలో అనుకుంటున్నాడు, ఆహా, ఔరౌరా ఈటి సుందరాంగినెందు చూడనైతి. ఔరౌరా ఈటి సుందరాంగినెందు చూడనైతి. ఔరౌరా మారుని సతిరతియో, మారుని సతిరతియో, సుకుమార కళానిధియో. ఔరౌరా ఈటి సుందరాంగినెందు చూడనైతి. ఔరౌరా తలుపు చేకులో రజూపు తొలుకారు మేరంగు రూపు. తలుపు చేకు వరజూపు తొలుకారు మేరంగు రూపు. తలుపు చేకులో రజూపు. తలుపు చేకులో రజూపు తొలుకారు మేరంగు రూపు. తలుపు చేకులో రజూపు తొలుకారు మేరంగు రూపు. తలుపు చేకులో రజూపు. కలువరేకులు నాలో చెంగావి మోవి వయసు దేవి. ఔరౌరా ఈటి సుందరాంగినెందు చూడనైతి. ఔరౌరా ఆహా, ఇట్టి సుందరాంగి ఏ లోకమందైనను గలదా? మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి కాదు కదా? ఆ కలువల వంటి కన్నులు, చంద్రబింబము వంటి వదనము, తుంగద రెక్కల వంటి ఆ కురులు, మెరపు తీగ వంటి ఆ మేను, మేలిని బంగారు ఛాయ. హడా, ఇంతకు ఈమె ఎవరు? ఈ యోగి ఈమెకు ఏమవును? ఈతనిని అడిగినా ఈమెను నాకిస్తున్నా, ఇవ్వకుండా ఏం చెయ్యాలి అని తనలో తహతహపడి ఆ మునిని చూచి, అయ్యా, ఎవరు మీరు? ఈ కాంత మీకేమవుతుంది? ఈ అరణ్యంలో ఎందుకున్నారు అని ప్రశ్నించాడు ఆ రావణాసురుడు. రావణుని యొక్క మాటలు విని ఆ యోగి అంటాడు, అయ్యా, నేను విశ్వకర్మ కుమారుడును. నా పేరు మయుడంటారు. ఈమె నా కుమార్తె మండోదరి. ఈమెకింకా వివాహం కాలేదయ్యా. ఈమె తల్లి ఈ మధ్యనే మరణించింది. అందుచేత ఈ అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాను. ఇంతకు నీవెవరు? నేనా? కమల భవాండు తాత, కమల భవాండు తాత, గుణగణ్యుడు విశ్రవసాండు తవి. హేమమయ వినూత్న రత్న మణిమండిత ఆత్మపురం లంకా. విక్రమభో త్రిలోక భీకర అఖండ సుధాకరమైన దైత్య రాజ్యమునకు నేను భక్త. భటు శౌర్యుడా, రావణ నామధేయుడా. ఓయి, నేను పులస్య బ్రహ్మ మనుమడును, విశ్రవసో బ్రహ్మ కుమారుడను. నా పేరు రావణ బ్రహ్మ అంటారు. అందుచేత లంకా రాజ్యాధిపతి, బ్రహ్మవరము చేత 14 లోకములను శాసింపగల సమర్థుడను.
నీ కుమార్తెను చూచి ఇల్లాలుగా కోరుతున్నాను, నా కొసంగి వివాహం చేయి అని కోరుకున్నాడు ఆ దశకంఠుడు. మయుడు మహదానందముంది తన కుమార్తె అదృష్టమని భావించి మండోదరిని ఇచ్చి అతి వైభవపేతంగా కళ్యాణాన్ని జరిపించాడు. గాంధర్వ వివాహం చేసుకుని ఆ మండోదరితో సహా సంతోషంగా రావణాసురుడు లంకా పట్టణానికి చేరుకున్నాడు. ఇక బలి చక్రవర్తి కుమార్తె అయిన జ్వాలను కుంభకర్ణుడు వివాహం చేసుకున్నాడు. గంధర్వరాజు శైలోషుని కుమార్తె అయిన సరమను విభీషణుడు వివాహం చేసుకున్నాడు. ఇలా కొన్ని నాళ్లు గడిచిన తరువాత ఆ రావణాసురునకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ బాలుడు పుట్టగానే మేఘమువలే గర్జించాడు. అందుచేత అతనికి మేఘనాథుడు అని నామకరణం చేశారు. మర్రి విత్తున్నాట, మరి దాని వలన ఎప్పుడైనా మామిడి మొలచెట్టు అన్నారు నారాయణదాసు గారు. అందుచేత ఈతడు రావణాసురుని కొడుకు. మేఘము వలె గర్జించడమే కాదు, ప్రళయం కూడా వస్తుందేమో. అందుచేత కుంభకర్ణుని యొక్క దీర్ఘ నిద్రకు వసతిగా రావణాసురుడు ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఆమడన్నర వెడల్పు 3 ఆమడల పొడవు కలిగిన గొప్ప మందిరాన్ని కట్టించాడట ఆ కుంభకర్ణునకు. ఇక రాను రాను రావణాసురుని యొక్క పాప కార్యములు అధికమైపోతున్నాయి. బ్రహ్మ ఇచ్చినటువంటి వర గర్వంతో దిగ్విజయ యాత్రలకు బయలుదేరాడు ఆ రావణాసురుడు. ఒకనాడు గంధర్వయూధంబు వరి మార్చు దివిజులన కన్నాడు తెరల ద్రోలు. ఒకనాడు గంధర్వయూధంబు వరి మార్చు దివిజులన కన్నాడు తెరల ద్రోలు. భుజములన కనాడు భోగములకు బాబు గ్రహములన కనాడు కట్టివైచు. ఒకనాడు యక్షులను గమదండేసు ఒకనాడు విహగుల వడిచి పట్టు. ఒకనాడు సిద్ధుల నోడించి బంధించు మనుషులను కన్నాడు మదమదాసు. కడిమినొకనాడు కిన్నెర ఖచర సాక్ష్య చారణ ప్రేత భూత పిశాచ వన్య సత్వ విద్యాధరాధుల సంహరించు. కైకసి సుతుండు విధివర గర్వియగు. ఇంద్రుని జయించాడు. అతని యొక్క స్వర్గాన్నే ఆక్రమించుకున్నాడు. గంధర్వులను కట్టివేశాడు. సిద్ధులను బద్ధులను చేసి యక్షులను పక్షుల వలె పారద్రోలి కిన్నెరులను తన్ని మునీశ్వరుల యజ్ఞ హవిర్భాగములు హరించాడు. కంటికి కనిపించిన చక్కని స్త్రీలను చెరబట్టి ఇంద్రాది అష్టదిక్పాలకులను జయించి తన అధికారానికి లోబరుచుకున్నాడు. అంతేనా, సూర్య చంద్రాది నవగ్రహములను తన మేడమెట్లుగా చేసుకుని వారిపై నడుస్తున్నాడు. కుబేరుని జయించి అతని పుష్పక విమానాన్ని స్వాధీనపరుచుకొని ఆ విమానంపై ఎక్కి త్రిలోకములో కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇక అతని పరిపాలనలో భూదేవి వాపోతోందట ఆ వసుంధర. ప్రళయమయ్యే దశకంఠుని బాధలు, ప్రళయమయ్యే దశకంఠుని బాధలు. పద్మనాభ లక్ష్మీ మనోరమణ ప్రళయమయ్యే దశకంఠుని బాధలు. పద్మనాభ లక్ష్మీ మనోరమణ ప్రళయమయ్యే. పలుగాకుల దుష్ప్రోద్యముల కాదు, పలుగా
చెలరేగినారు కడపు రక్కతులు విలపించుతున్న వారలు భక్తులు. చెలరేగినారు కడపు రక్కతులు విలపించుతున్న వారలు భక్తులు. కలపనుండి ముని దేవతాగణము కన్ను గరచి చూడవు మా కర్మమదయ్య ప్రళయమయ్యే. గజకంఠుని బాటలు పద్మనాభ లక్ష్మీ మనోరమణ ప్రళయమయ్యే. స్నాన సంధ్యాధ్యనుష్ఠాన తర్పణములు కటకటా గంగలో కలసిపోయే. జపతపస్వాధ్యాయ సాంఖ్యాది యోగము శివ శివ ఎంతటి చేటుగల్గే. ఆశ్రమ నియమ ధర్మార్థము సర్వంబు హరి హరి బోధిపాలయ్యనయ్యో. వారివర్తనములు వల్ల కాడైపోయే. ప్రభుల పాలన ప్రజాబాధయ్యే. స్త్రీల ధర్మంబు పూర్తిన శాంతిపోయే. కలికమునకైన సత్యము కానరాదు. ఎన్ని ఘోరములని వజాసుదానా, ఎన్ని ఘోరములని వజాసుదానా. శ్రీరమాలోన ఇంక భరింప జానా. ఒక్కసారిగా భూదేవి ఆ రమారమణుని తలంచుకొని విలపించింది. అసత్యము, అధర్మము, హత్యాకాండము అంతులేదు. బ్రాహ్మణ ధర్మమా పతనమైనది, రాజధర్మమా బూదిపట్టినది, వైశ్య ధర్మమా కృషించింది, శూద్ర ధర్మమా సృష్టించిపోయింది, ఆశ్రమ ధర్మములా అడుగంటిపోయినది, తపస్సులా ధ్వంసమైనది, భక్తులకు పతివ్రతలకు నిలువనేడలేదే. వావివర్తనములు వల్ల కాడైనాయి. స్త్రీల ధర్మమా క్షీణించిపోయింది. ప్రభువుల శాసనం ప్రళయంగా మారిపోయింది. ధనవంతుల స్వార్థానికి బీద ప్రజల రక్తాన్ని పీల్చి తిప్పు చేస్తున్నారు. అమాయక ప్రజలు అన్న వస్త్రాలకు దూరమై అలో లక్ష్మణ అని అల్లాడిపోతున్నారు. ఇక ప్రజా జీవితంలో నా ప్రశాంతి లేదు. ఏ క్షణాన్ని ఏ ఉపద్రవం కలుగుతుందో అని భయం. భవిష్యత్తు అంధకార బంధిరమై ప్రాణాలు పిడికిట పట్టుకుని ప్రమాదానికి ప్రాణవాయువులర్పిస్తూ బ్రతుకుతున్నారు ఆ ప్రజలు. ఒక మూల భూత పిశాచాల భీకరట్టహాసాలు, మృత్యుదేవత వికటాట్టహాసంతో విజృంభించి విశృంఖల విలయ తాండవంతో విహరిస్తోంది. ఆ రావణుని యొక్క శాసనాలు మరీ భయానకమగుతున్నాయి. పతివ్రతలు మానభంగానికి భయపడి ప్రాణత్యాగం చేసుకుంటున్నారు. దేవ మానవ జాతి మీద రాక్షస జాతి దాడి తెలిపి ధ్వంసం చేస్తోంది. అన్ని లోకాల వారు అరచేత ప్రాణాలు పెట్టుకుని వెళ్లాడిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఉంచాడు రావణాసురుడు పరిపాలన. ఇలా ఉండగా ఒకప్పుడు శివభక్తుడైనటువంటి ఆ రావణాసురుడు కైలాసం వెళ్లి వర గర్భంతో తన 20 చేతులతో పట్టి కైలాస పర్వతాన్ని కదిలించాడు. పార్వతితో సహా ప్రమథ గణములు కూడా తలక్రిందులైపోయారు. భక్తుని యొక్క గర్వాన్ని అణచాలని తన కాలి బొటన వ్రేలితో ఆ పర్వతాన్ని నొక్కాడు పరమేశ్వరుడు. రావణుని యొక్క చేతులు పర్వతం క్రింద నలిగి ఇరుకుపడ్డాయి. ఒక్కసారిగా లోక భీకరంగా అరిచాడు ఆ రావణాసురుడు. అందుచేతని రవం తీతి రావణ, ఆనాటి నుండియే రావణాసురుడనే పేరు కలిగింది. శివుని మనస్సు కరుగునట్లు అభవుని స్తుతించాడు. అతని యొక్క భక్తికి మెచ్చి వెంటనే బుద్ధి కలిగి పొమ్మనమని పరమశివుడు ఆ రావణాసురుని పంపించాడు. ఆ రావణాసురుడు చిన్నగా కైలాసము నుండి బయలుదేరి వచ్చి
అక్కడ హిమవత్ పర్వత ప్రాంతం వద్ద తపస్సు చేస్తున్నటువంటి వేదవతి అనే సౌందర్య రాశిని చూశాడు. ఆ వేదవతిని చూచి పంచాగ్నిహోత్ర మధ్యమున తపస్సు చేస్తున్నటువంటి ఆ వేదవతిని చూచి ఆమె వద్దకు చేరి, అమ్మాయి, ఎవరు నీవు? నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అతనిని చూసి ఆ వేదవతి చెబుతోంది, ఓయి, నా తల్లిదండ్రులు కుశనాభుడు, మాలావతి. వారు నన్ను కన్న తర్వాత శ్రీహరికిచ్చి వివాహం చేద్దామని కోర్కెతో మరణించారు. అందుచేత ఆ శ్రీహరిని గూర్చి తపస్సు చేస్తున్నాను అని తెలియజేసింది. వెంటనే ఆమెను చూసి పకాలున నవ్వి ఆమెను ముట్టబోయాడు రావణాసురుడు. వెంటనే ఆ వేదవతి రావణాసురునికి శాపమిచ్చింది. ఓయి రాక్షసాధమా, ఏను నిజంబుగా హరిపైన్నది కలిగిన దాననేని నాపై నళినాక్షుడాత్మయడి తప్పిగా చేసుకొను మాట పద్యమోనేని అయోనిజత్వమున ఈ ధర బుట్టి దశాస్యపుత్ర మిత్రానుజయుక్తి బృంతనెతమయ్యదగాపయని కన్నులో పడా. ఓయి రాక్షసాదమా, ఆ శ్రీహరిని భర్తగా కొని శ్రీహరిని గురించి నేను తపస్సును చేస్తున్నాను. అటువంటి నన్ను నీ పాపిష్టి అయినటువంటి హస్తంతో తాకావు. ఇక నేను నిజముగా హరిని నమ్మిన దాననైతేనేని మరు జన్మలో అయోనిజనై పుట్టి నీ వంశనాశనానికి కారణమగుదుగాక అని శపించి యోగాగ్ని కల్పించుకుని ఆ అగ్నిలో దగ్ధమైపోయింది ఆ వేదవతి. రావణాసురుడు ఇక చేయనది ఏమీ లేక తిన్నగా ఆ లంకా పట్టణానికి చేరుకుంటున్నారు. అటువంటి సమయంలో మార్గమధ్యములో తూర్పు సముద్రము వద్ద సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్నాడట ఆ వాలి. మహాబలశాలి అయినటువంటి ఆ వాలిని చూచి అతని యొక్క వాలాన్ని పట్టి లాగాడట రావణాసురుడు. వెంటనే అతని వాలమున చుట్టి సప్త సముద్రములలో ముంచి తేల్చుతూ ఉంటే అతనిని రక్షించమని వాలిని ప్రార్థించాడు రావణాసురుడు. వెంటనే ఆ వాలి అతనిని కిష్కింధ వద్ద పడవేశాడు. బ్రతుకు జీవుడా అని బుద్ధి కలిగి అక్కడ నుండి లంకా పట్టణానికి చేరుకున్నాడు రావణ బ్రహ్మ. అంతటితో ఆ లంకా నగరానికి చేరి రావణాసురుడు భక్తుడైనటువంటి ఆ రావణ బ్రహ్మ పరమేశ్వరుని అనేక విధాలుగా స్తుతించి మంగళం పాడుతున్నాడు. మారుతి మండలి భక్త పాషణ మంగళమిదే కై కొనుమా హనుమా, మంగళమిదే కై కొనుమా. శ్రీరామ పద జ్ఞాన పరాయణ, శ్రీరామ పద జ్ఞాన పరాయణ, సేవిత జన వాంఛిత ఫలదాన, సేవిత జన వాంఛిత ఫలదాన. విజయనగర సామ్రాజ్య పాలన వేద వేదాంత తత్వ నిదాన, విజయనగర సామ్రాజ్య పాలన వేద వేదాంత తత్వ నిదాన. అదరుద్దామర ముని సన్మాన ఆశ్రితావన అనుగమసుడ మారుతి మండలి భక్త పోషణ మంగళమిదే కై కొనుమా హనుమా, మంగళమిదే కై కొనుమా హనుమా, మంగళమిదే కై కొనుమా. మీరింతవరకు రావణ చరిత్ర హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి కాళ్ళ నిర్మల భాగవతారిణి. ఆకాశవాణి